సో ఇక్కడ నెక్స్ట్ నాకు బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వన్ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంది, దానికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఈ ఫోటోలో మెయిన్గా ఈ ఫోటో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ ఫోటోలో మనకు 3 కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ కనిపిస్తుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్ కనిపిస్తుంది, అంటే RGB కలర్స్ కనిపిస్తున్నాయి. ఇంకోటి గ్రే కలర్ కూడా కనిపిస్తుంది, అక్కడక్కడ గ్రే కూడా కనిపిస్తుంది. అందుకే ఈ ఇమేజ్ తీసుకున్నాను అనమాట. రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్లెండ్ ఇఫ్ అని ఉంది. ఈ బ్లెండ్ ఇఫ్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి, గ్రే కలర్, రెడ్, గ్రీన్, బ్లూ. సో ఈ 4 కలర్స్ కూడా నాకు ఈ ఇమేజ్లో కనిపించినట్లు అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ గ్రే కలర్ ఉంది కదా, సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లెండ్ ఇఫ్లో ఫస్ట్ వన్ గ్రే అని ఉంది కదా, ఈ గ్రేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఇమేజ్ అనుకుందాం. ఈ ఇమేజ్లో గ్రే కలర్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. సో ఫస్ట్ కరెంట్ లేయర్ అని ఉంది. కరెంట్ లేయర్ అంటే ఇదే కదా, సో మనం సెలెక్ట్ చేసుకున్నదే కరెంట్ లేయర్. ఈ కరెంట్ లేయర్లో నేను ఇక్కడ దీన్ని ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో ఇమేజ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ పోయింది. గ్రే కలర్ ఎక్కడెక్కడ ఉంటే ఆ గ్రే కలర్ అంతా పోతుంది చూడండి. ఇటు సైడ్ తీసుకొస్తున్నా చూడండి, గ్రే కలర్ అంతా పోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా లైట్నెస్కి, ఇక్కడ చూడండి ఈ స్లైడర్లోనే మనకు అర్థమవుతుంది ఇదంతా వైట్నెస్కి సంబంధించింది, అదంతా డార్క్నెస్కి సంబంధించింది. మళ్ళీ ఇది డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్స్లో చూస్తాము, నో ప్రాబ్లం. ఇప్పుడు జస్ట్ అయితే ఇటు సైడ్ మొత్తం వైట్నెస్, ఇటు సైడ్ మొత్తం డార్క్నెస్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడున్న ఈ డార్క్నెస్ని తీసుకొస్తున్నా. అంటే ఇప్పుడు రోడ్డు చూడండి, రోడ్ అనేది డార్క్గా ఉంది, అందులో గ్రే కలర్ ఉంది. సో గ్రే కలరే కదా మనం ఇక్కడ తీసుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ని ఇలా అంటుంటే ఫస్ట్ మనకు ఇటున్న బ్లాక్ ఇదంతా పోతుంది అనమాట. అంటే ఎక్కువ డార్క్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్, అందుకే అదే పోతుంది. చూడండి ఫస్ట్ ఇక్కడ బ్లాక్ ఎక్కడ ఉంది, వైట్ ఇక్కడ ఉంది కదా, వైట్ అనేది ఇక్కడ ఉంది కదా. సో వైట్ ఎక్కడ ఉంటే సో ఫస్ట్ వైట్ అనేది అందులో ఉండే గ్రే అనేది పోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్ తీసుకుందాం. రెడ్ తీసుకుంటే రెడ్ అనేది ఇక్కడ ఉంది కదా, సో రెడ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. 3 ఏరియాస్, ఈ పైప్ కూడా ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ఇట అంటే చూడండి ఆ రెడ్ అనేది పోతుంది, అండ్ ఇట అంటే డార్క్ రెడ్ అనేది పోతుంది. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ అంటే ఇది కదా. సో ఒకసారి చూద్దాం, మనకు డార్క్ గ్రీన్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇట్ సైడ్ నుంచి అందాం. సో ఇటు నుంచి అనేసరికి ఇప్పుడు పోతుంది అనమాట, అంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో లాస్ట్ వన్ బ్లూ అంటే మనకు ఇది పోవాలి జనరల్గా. ఒకసారి చూడండి, బ్లూ పోయింది. ఓకే, సో ఇది ఆప్షన్స్ అనమాట. మళ్ళీ నేను గ్రేకి షిఫ్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు కావాల్సిన కలర్ని మనం టార్గెట్ చేసుకొని మనం దాన్ని బ్లెండ్ ఇఫ్ చేయొచ్చు అనమాట. అంటే మనం కరెంట్ లైన్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న టార్గెట్ని, ఆ కలర్ని తీసేస్తే మనకు ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్ తీస్తే కానీ మనకు వెనక ఏమొస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటే ఇక్కడ ఒక స్కై ఉంది అనుకోండి, ఆ స్కై అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆబ్వియస్లీ కిందది కనిపిస్తుంది. ఓకేనా, సో బ్లెండింగ్ మోడ్స్ అనేది మనం బ్లెండింగ్ మోడ్స్లో చూస్తాం. ఇది ఒపాసిటీ చూడండి, ఈ ఒపాసిటీ తగ్గిస్తే ఓవరాల్గా తగ్గుతుంది. ఓకే, ఈ ఒపాసిటీతో కూడా మనకు కొంచెం పని ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫుల్ ఒపాసిటీ ఉంది కదా, ఈ ఫుల్ ఒపాసిటీ చూస్తే మనకు 2 ఒకటేలా కనిపిస్తుంది కదా, కాదు, దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది, నేను చూపిస్తాను. సో ఇక్కడ ఛానల్స్ వచ్చేసి 3 ఛానల్స్ మనకు టిక్లో ఉంది. మనం ఇప్పుడు ఆర్ని మాత్రమే టిక్లో పెడదాం. చూడండి, ఆర్ మాత్రమే టిక్లో ఉంటే మనకి ఇదంతా రెడ్ కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఓన్లీ గ్రీన్ని టిక్లో పెట్టామనుకోండి, అంతా గ్రీన్లో కనిపిస్తుంది ఛానల్ అనేది. బి పెడితే బ్లూలో కనిపిస్తుంది. మనకు 3 ఆన్లో ఉంటే మాత్రమే మనకు ఫోటో అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఛానల్స్ అనే టాపిక్ పైన కూడా సపరేట్ క్లాస్ ఉంది. ఇప్పుడు అండర్లైన్ లేయర్ అనేది చూద్దాం. ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి, పైదేమో వాల్ ఉంది అండ్ కిందదేమో గ్రేడియంట్ ఉంది. సో ఇక్కడ చూడండి, డార్క్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, మధ్యలో గ్రే ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. ఓకే, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది అనమాట. ఈ ఫోటోకి ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ అండర్లైన్ లేయర్ అనేది చూద్దాము. ఇప్పుడు ఈ అండర్లైన్ లేయర్ అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్నది ఈ లేయర్ని. ఓకే, అండర్లైన్ లేయర్ అంటే ఏంటి, కింద లేయర్, కింద ఉన్న మనకు గ్రేడియంట్ లేయర్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ కరెంట్ లేయర్ అంటే పైన ఉన్న వాల్ అనే లేయర్లో నేను ఉన్నాను. ఇప్పుడు నేను అండర్లైన్ లేయర్ పైన పని చేస్తున్నాను, అంటే కింద ఉన్న లేయర్ని పైన వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వైట్స్ తగ్గిస్తాను, అప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ ఉన్న వైట్ ఏరియా ఇది కదా. సో ఇక్కడ బ్లాక్ ఏరియా ఇది, గ్రే ఏరియా ఇది, వైట్ ఏరియా ఇది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ వైట్స్ని ఇట్లా డిక్రీజ్ చేస్తున్నాను. చూడండి, నేను డిక్రీజ్ చేస్తుంటే పైన వాల్ వెళ్ళిపోతుంది, మనకి కింద వచ్చేసి ఆ వైట్నెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వెళ్దాం. సో చూడండి, అండ్ ఇటు సైడ్ డార్క్ ఉంది, అంటే ఇటు సైడ్ బ్లాక్ కదా. సో ఈ బ్లాక్ని నేను ఇలా రివీల్ చేస్తుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా కంప్లీట్గా వస్తుంది. చూడండి, ఇలా కంప్లీట్గా వస్తుంది.
అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా వస్తుంది. అంటే ఇలా ఒక లైన్ లాగా వస్తుంది కానీ అందులో మెర్జ్ అవ్వట్లేదు. ఈ వాల్ని అంటే ఈ వాల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో రెండు ఇక్కడ మెర్జ్ అవ్వట్లేదు. ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది, స్ట్రైట్గా ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఒక మెర్జింగ్ అంటే ఒక సాఫ్ట్ మెర్జింగ్ అనేది లేదు. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆ మెర్జింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇందులో ఈ బాక్స్లో 2 ఉన్నాయి అనమాట. 2 చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, కలిపి ఒక బాక్స్ లాగా ఉంది. ఇప్పుడు నేను కొంచెం దూరం తీసుకొస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆల్ట్ హోల్డ్ చేసి మనం ఇక్కడ క్లిక్ చేస్తే సపరేట్ అవుతాయి. ఈ 2 సపరేట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఒకటి పట్టుకొని మీరు ఇలా మెర్జ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఒక్కటి తీసుకొని ఇటు సైడ్ వస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది అనేది మెల్ట్ అవుతుంది. చూడండి, ఓకే, కావాల్సినంత నేను ఇప్పుడు ఇటు వెళ్తున్నాను, ఇప్పుడు ఇటు వస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు మెల్ట్ అయింది. ఇప్పుడు బ్లాక్లో కూడా మనం అదే విధంగా చేద్దాం. ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు రెండు కూడా మనకు మెల్ట్ అయిపోయినాయి అనమాట. సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. అంటే ఇందాక ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది, ఇప్పుడేమో ఇందులో మెల్ట్ అవుతుంది. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ లేయర్ స్టైల్స్లో ఉండే నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పిఎన్జీ ఇమేజ్, మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఉంది పిఎన్జీ ఇమేజ్. సో ఇప్పుడు మనం ఓన్లీ పిఎన్జీ ఇమేజ్ వరకు మాత్రమే ఇది ఎంత పెడుతుంది, ఎంత హైట్ ఉంది, ఎంత సైజ్ ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకొని నేను ఇలా డ్రా చేస్తే ఇప్పుడు చూడండి నాకు లాస్ట్లో కనిపిస్తుంది విడ్త్ ఇంత ఉంది, హైట్ ఇంత ఉందని కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇదే ఇన్ఫర్మేషన్ ప్యానల్లో కూడా చూస్తాం. ఇక్కడ విండో పైన క్లిక్ చేస్తే మనకి ఇన్ఫో పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్యానల్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి WH అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంత ఉంది అని. అలా కాకుండా అసలు దీని లోపల వాల్యూస్ అనేది మనకు అక్యురేట్గా అంటే మనం ఇలా ఈ బ్లింకింగ్ సెలెక్షన్తో చేస్తుంటే మనకు అటు ఇటుగా మూవ్ అవుతుంటుంది అండ్ అక్యురేట్గా కూడా కనిపించదు. సో యాస్టీస్గా మనకు కనిపించాలి అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ లేయర్స్లో లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాపీ CSS అని ఉంది. సో ఈ కాపీ CSS పైన క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఆ CSS అనేది కాపీ అయిపోయింది. ఈ ఐకాన్ అది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఓకే, ఈ ఐకాన్కి సంబంధించిన CSS అనేది మనకి ఇక్కడ వచ్చింది. నేను ఐకాన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వెబ్ డెవలప్మెంట్, అంటే వెబ్ డెవలప్మెంట్లో మనకి ఇది ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్ యొక్క ఐకాన్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడండి, లెఫ్ట్ వచ్చేసి ఇంత పిక్సెల్స్ ఉంది. ఓకే, లెఫ్ట్ అంటే ఇది కదా, ఇటు సైడ్ కదా. లెఫ్ట్ వచ్చేసి మనకి ఇంత 252 పిక్సెల్స్ ఉంది. టాప్ వచ్చేసి ఇక్కడ 155 పిక్సెల్స్ ఉంది. విడ్త్ ఇంత ఉంది, హైట్ ఇంత ఉంది. ఓకే, ఇండెక్స్ ఇంత ఉంది. ఓకే, మనకి ఇవన్నీ కూడా మనకు వీటి యొక్క పొజిషన్స్ అండ్ మనకు అది ఎంత మెజర్మెంట్లో ఉందనేది కనిపిస్తుంది. అంటే ఇది CSS అనమాట. ఓకే, ఆప్షన్స్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ లేయర్లో మనకి ఇక్కడ SVG అని ఉంది, కాపీ SVG. ఈ SVG అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షేప్ తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను మధ్యలో కలర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బ్లూ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కలర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి గ్రీన్ తీసుకుందాం. ఓకే, సో ఇది ఒక షేప్కి సంబంధించింది. ఓకే, ఈ షేప్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. లేయర్ పైన క్లిక్ చేసేసి SVG అంటే కాపీ SVG అనేది తీసుకుంటున్నాను. కాపీ అయిపోయింది. ఇప్పుడు యాస్టీస్గా అంటే ఇది ఒక వెక్టర్ షేప్ కదా. సో ఇది ఒక వెక్టర్ షేప్ కదా, మనకి ఇక్కడ ఐకాన్ కూడా కనిపిస్తుంది, వెక్టర్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ ఐకాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాస్టీస్గా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెక్టర్ అనే సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళాలి. వెక్టర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది ఇల్లుస్ట్రేటర్. ఓకే, ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తున్నా, Ctrl+V అని పేస్ట్ చేస్తున్నా ఆ షేప్ని. చూడండి వచ్చింది. ఓకే, యాస్టీస్గా వచ్చింది. కానీ వెక్టార్ అంటే వెక్టార్లో ఉండే కలర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చిన కలర్ ఇన్ఫర్మేషన్ మారిపోయింది. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాము RGB అంటే స్క్రీన్ పర్పస్, CMYK అంటే ప్రింట్ పర్పస్. సో వెక్టర్ షేప్స్ జనరల్గా మనకు ప్రింట్ పర్పస్కి ఉంటాయి. ఓకే, సో ఈ కలర్ ఇన్ఫర్మేషన్ అనేది మారిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇక్కడ ఫిల్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన స్ట్రోక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఓకే, మనకు షేప్ అయితే మారలేదు, జస్ట్ కలర్ ఇన్ఫర్మేషన్ అంటే చూడడానికి కలర్స్ అయితే మారినాయి అండ్ మనం మళ్ళీ ఆ షేప్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు.
ఇదంటే ఈ షేప్ని యాస్టీస్గా మనకు అది ఏం చేస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ అనేది కాపీ చేసుకుంది, ఎస్విజీ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయొచ్చు. కానీ ఇది ఓన్లీ ఏ ఏరియాలో పేస్ట్ చేయాలి అంటే ఓన్లీ వెక్టార్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్లో మాత్రమే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పేస్ట్ చేయడానికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.